హౌ ఆర్ యూ? గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నేనైతే ఈరోజు వచ్చేసినాను మీ ముందుకి. ఈరోజు నేను ఫ్లవర్ డెకరేషన్ గురించి చెప్పాలనుకున్నానండి. మన ఎంట్రన్స్లోనే సిట్అవుట్ అంటారు కదా, దాంట్లో ముందర ఇట్లా ఫ్లవర్ డెకరేషన్ పెడితే చాలా లుక్గా, చాలా కలర్ఫుల్గా, చాలా పీస్ ఆఫ్ కూడా అనిపిస్తుంది మనకి. నేనైతే ఈరోజు ఫ్లవర్ డెకరేషన్కి అయితే ఫ్లవర్స్ అయితే నేను తెచ్చేసుకున్నానండి. నేను తెచ్చేసినది లవ్లీ గులాబీస్ అండి. రోజ్ కలర్, రెడ్ రోజ్ లవ్లీ గులాబీస్. చూడండి ఎంత బాగున్నాయి గులాబీస్. అండ్ ఇది మా గార్డెన్లో కాసిన వైట్ అండ్ రోజ్ మిక్స్డ్ గులాబీ అండి. చూడండి ఎంత బాగుందో. సో కదండి, సో నైస్. ఇలాంటి గులాబీ చెట్లు కూడా వేసుకుంటే మన గార్డెన్కి మరింత అందం వస్తుందండి. ఇవి చెట్లోనే ఉన్నిస్తే కన్నా చాలా లుక్ అనిపిస్తుంది. కాకపోతే నేను ఇప్పుడైతే దేవునికి పెట్టాలని ఇది కోసాను. చూడండి, ఇట్లాంటి ఫ్లవర్స్తో మనం డెకరేషన్ చేసుకోవచ్చు. ఇంకా మళ్ళీ చామంతులు వస్తాయి కదండి, వైట్ చామంతి, ఎల్లో చామంతి, కలర్స్ ఆఫ్ చామంతులు ఉంటాయి కదా, దాంట్లో కూడా మనం డెకరేషన్ చేసుకున్నా బాగుంటుంది. సో నేనైతే ఈరోజు రెడీ టు షో మీకు ఫ్లవర్ డెకరేషన్ గురించి చెప్పడానికి రెడీ ఉన్నాను. సో నేనైతే ఫ్లవర్ డెకరేషన్కి ఒక బౌల్ అయితే తెచ్చేసుకున్నాను. ఇదండి, ఇది గాజు బౌల్ అనమాట ఇది. సో ఇదైతే నాకు ఏదో గిఫ్ట్ ఇచ్చినారు, ఎవరో ఫ్రెండ్ అయితే గిఫ్ట్ ఇచ్చిందండి ఇది. సో నైస్. దీంట్లో ఫ్రూట్స్ కూడా మనము పెట్టుకోవచ్చు. మనం డైనింగ్ టేబుల్ ఉంటుంది కదండి, దానిపైన ఫ్రూట్స్ కూడా మనం తెచ్చుకునే యాపిల్స్, ఆరెంజెస్ లైక్ దట్ పెట్టేసుకోవచ్చు. బాగుంటుంది డైనింగ్ టేబుల్కి. ఇదండి, ఈ బౌల్ తెచ్చేసుకుని మనం నెక్స్ట్ ఇంకో బౌల్ కూడా నేను తెచ్చుకున్నానండి. ఇదండి ఈ బౌల్. దీనిపైకి ఈ బౌల్ ఇట్లా సెట్ చేస్తున్నాను. చూడండి ఈ బౌల్ ఇట్లా సెట్ చేసినాను. ఈ పైన బౌల్ కూడా ఇది స్టాండ్ టైప్ వచ్చిందండి. అంటే ఇది కూడా నాకు గిఫ్ట్ ఇచ్చింది. ఇది వేరే వాళ్ళు నాకు గిఫ్ట్ ఇచ్చారు ఇది. సో నేను దీన్ని ఇలా యూజ్ చేసుకుంటున్నాను. సో దీంట్లో అయితే నేను ఆల్రెడీ వాటర్ తీసేసుకున్నానండి. చూడండి, వాటర్ తీసేసుకున్నాను. సో ఈ బౌల్ సెట్ చూడండి ఇప్పుడు ఎంత అందంగా కనపడిస్తుందో మీకు ఒకసారి చూపిస్తాను. చూడండి దగ్గర నుంచి చూడండి ఎంత బాగా కనపడిస్తుంది. దీంట్లో ఫ్లవర్ డెకరేషన్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. సో చూడండి నేను ఎలా డెకరేట్ చేస్తాను. మనం ఏ ఫ్లవర్తోనైనా డెకరేట్ చేసుకోవచ్చు అండి, అది మన ఇష్టము. ఇంకా దీంట్లో కలర్స్ వస్తాయండి, గులాబీల కలర్స్ వస్తాయి కదా, దాంతో చేసుకోవచ్చు. చామంతులు అయితే ఇంకా బాగా కనపడిస్తాయి. ఇలా చుట్టూ పెట్టేసుకోవచ్చు అనమాట. చుట్టూ పెట్టుకొని మధ్యలో వేరే కలర్ పెడితే కాంబినేషన్ బాగా కనపడిస్తుందండి. చూడండి, నేను అట్లా అన్ని గులాబీలన్నీ పెట్టేస్తున్నాను. చూడండి అసలు ఈ రెడ్ రోజెస్ ఒక్కటే అయినా కూడా ఎంత కలర్ఫుల్గా కనబడుతుంది. చూడండి బవలు చూడండి ఇలా మనం డెకరేట్ చేసుకున్న హాల్లో కానీ సిట్అవుట్లో కానీ అట్లా పెట్టేసుకున్నామంటే చాలా బాగుంటుంది. చూడ్డానికి చాలా లవ్లీగా అనిపిస్తుంది, చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుందండి. చూడండి, సో నైస్. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. చూడండి, మనం జస్ట్ ఈ రోజెస్, చిన్న రోజెస్ అంటే స్మాల్ రోజెస్ ఇవి, దీనితో కూడా ఇలా డెకరేట్ చేసుకోవచ్చు మనం కావాలంటే. లేదంటే కాంబినేషన్ కలర్స్ వేరే అదర్ 2-3 కలర్స్ కూడా తీసుకొని మనం డెకరేట్ చేసుకోవచ్చు. ఎలా చేసుకుంటే చాలా అందంగా ఉంది. చూడడానికి ఇప్పుడు చూడండి, దగ్గర నుంచి చూపిస్తాను మీకు. చూడండి హౌ లవ్లీ ఇట్ ఈస్. కదండి, చాలా బాగుంది కదా అసలు. ఇది గాజు ప్లేట్ లాగా వచ్చింది. దీనిపైన బవల్ టైప్ వచ్చిందండి. రెండు గాజుతోనే ఉన్నాయి. సో మనం గాజుతో ఏదో పింగాణి కూడా వస్తాయి. డెకరేషన్ బౌల్స్ కూడా ఈ మధ్య చాలా అవైలబుల్ ఉన్నాయి మనకి. సో అట్లాంటిది ఏదైనా ఒకటి మనం తెచ్చేసుకుంటే ఇంట్లో పెట్టేసుకుంటే ఇప్పుడు డెకరేషన్ ఇట్లా ఫెస్టివల్ సీజన్ ఏదో స్పెషల్ అకేషన్ అప్పుడు ఇట్లా డెకరేట్ చేసుకుని పెట్టుకున్నా చాలా లుక్ అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. మధ్యలో ఇంకా ఈ డెకరేషన్ మధ్యలో ఫ్లవర్ కూడా ఇది పెట్టుకోవచ్చు. మనం వేరే ఫ్లవర్స్ కావాలంటే మనం వేరే ఫ్లవర్స్ కూడా ఇట్లా మధ్యలో పెట్టేసుకుంటే చూడండి ఎంత బాగుందో కదా, సూపర్, చాలా బాగుంది. మంచి లుక్ వచ్చింది ఫ్లవర్ డెకరేషన్కి.
సో నైస్. ఇలా చేసేసుకుంటే బాగుంటుంది. మనకి ఏ ఫ్లవర్స్ అవైలబుల్ ఉంటే దాంతో చేసుకోవచ్చు. దీనిలతోనే చేసుకోవాలని ఏం లేదు, మన ఇష్టం. అది చేసుకొని ఇట్లా డెకరేటెడ్గా హాల్లో అట్లా పెట్టేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇట్లా వాటర్లో ఉంటే అసలు మా 2 టు కనీసం 5 days దాకా ఇవి ఇలాగే ఉంటాయి, ఏం వాడిపోవు. సో నైస్ రోజెస్ చూడండి ఎంత బాగున్నాయో. చూడండి ఇలా డెకరేట్ చేసుకోవచ్చు, మనకు కావాల్సిన అట్లా డెకరేట్ చేసేసుకోవచ్చు. సో ఇలా మల్లెపూలతో కూడా డెకరేట్ చేసుకోవచ్చు అండి, దాన్ని మల్లెపూలతో కూడా చేసేసుకోవచ్చు. మల్లెపూలు కూడా అట్లా జస్ట్ వేసేసుకొని ఇట్లా హాల్లో పెట్టేసుకుని మంచి స్మెల్ కూడా వస్తుంది. మల్లెపూలు అయితే ఇంకా మంచి ఫ్లేవర్ కొంచెం బాగుంటుంది ఇంకా మల్లెపూలతో కూడా. సో నాకైతే ఇది బాగా నచ్చింది ఈ రోజెస్ కాంబినేషన్. చూడండి ఓకేనండి, నచ్చిందే. మీకు నచ్చింటే కామెంట్ రూపంలో మీకు ఏమన్నా మీ అభిప్రాయాన్ని తెలపండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్.